మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఏలూరు జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు తొర్లపాటి బాబు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాస్, ఏలూరు జిల్లా ఏఐటీయూసీ నాయకులు ఏ అప్పలరాజు హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేసే వేలాది మంది ఒప్పంద, ఆప్కాస్ కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం ఏర్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా కార్మికులందరూ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ గారు ధర్నా చేయమన్నారు. ఏంటంటే గత ప్రభుత్వం ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ఎన్నో సంవత్సరాలు అధికారుల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ తిరిగిన సమస్యలు పరిష్కరించలేదు. అలాగే గత ప్రభుత్వం ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం, అలాగే మినిస్టర్లతో మీటింగ్ చేసి వాళ్ళు సబ్ కమిటీలో పొందుపరుస్తాం అన్నారు. అయినా సరే పొందుపరచలా. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేశారు, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు అయినా సరే పరిష్కరించలేదు. మున్సిపల్ కార్మికుల మట్టుగా దాదాపు మన రాష్ట్రంలో 45,000 మంది ఉన్నారు. అయినా సరే వాళ్ళు సమస్యలు పరిష్కరించాల. ఏదో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వేదిక గొంతమ్మ కోరికలు ఏం లేదు. మున్సిపల్ కార్మికుల్లో పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళు 12వ పిఆర్సీ ప్రకటించమన్నారు, దానికి కమిటీ వేయమన్నారు, మధ్యంతర కృతి ఇవ్వమన్నారు, వాళ్ళకి సడన్ లీవ్ ఇవ్వాలి, సడన్ లీవ్ ఇవ్వమన్నారు. అలాగే అవుట్సోర్స్ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఏమి లేదు. కొన్ని సంవత్సరాలుగా వేల తరబడి సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళకి పర్మిట్ చేయమన్నారు. అలాగే వారికి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికుల్ని స్టేట్ వేడుగా దాదాపు వాళ్ళు ఒక 30,000 మంది ఉన్నారు. వాళ్ళని పర్మిట్ పరంగా చేసి కాంట్రాక్ట్ విధానంలో చేసి వాళ్ళని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామని చూస్తున్నారు. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా మేము డిమాండ్ చేసేది ఒకటే, మా సమస్యలు మీరు పరిష్కరించిన పక్షంలో రేపు జరగబోయే పరిణామాలు మీరే బాధ్యులు అవుతారని, అలాగే దశలవారి కార్యక్రమంలో 20వ తారీఖున మున్సిపల్ ఆఫీస్ గారుగా ధర్నా చేసాం, 22వ తారీఖున ఎమ్మెల్యే గారికి వినతిపత్రాలు ఇచ్చాం, ఈరోజు 24వ తారీఖున కలెక్టరేట్ గారు ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా ఒక ఏలూరు జిల్లా కాదు, దరిదాపు 26 జిల్లాలు కలెక్టరేట్ గారు దరిదాపు 135 మున్సిపల్ కార్పొరేషన్ నగర పంచాయతీ గారు జరుగుతుంది. ఈసారైనా సరే ప్రభుత్వం మా గోడు విని మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇంతటితో ముగింపు ఏం కాదు. రేపు జూలై 7వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం ఉంది, అక్కడే తాడోపేడో తెలుసుకుందాం ప్రభుత్వంతో. బకాయిలు కూడా అన్ని చెల్లించమని, అవుట్సోర్స్ సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బంది అన్నమ్మల్ని కూడా దఫాల వారీగా డిక్లేర్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఇవాళ అడిగిన కోరికలు కాదు, గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మనకు పిఆర్సీ వేయలేదు. అలాగే అవుట్సోర్స్ సిబ్బంది అన్నమ్మలు కూడా కాంట్రాక్ట్ సిబ్బంది ఎన్నో వేళ్ల బట్టి అనమాట 15-20 సంవత్సరాల పైనుంచి పనిచేస్తున్నారు. వాళ్ళని తక్షణంగా ఉన్న ఫలంగా అతి జరూరుగా డిక్లేర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. అలాగే ఏదైతే ఎన్ఆర్లు కానీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది రిటైర్ అవుతున్నారో వాళ్ళకి తక్షణమే మినిమం పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇటు వచ్చేప్పటికి 11వ పిఆర్సీ బకాయిలు మూకుమ్మడిగా బోల్డ్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేయాలి. అలాగే రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా చాలామందికి కంపిటేషన్ కానీ, గ్రాడ్యుయేట్ కానీ, పెన్షన్ కానీ రాలేదు, అవి కూడా తక్షణమే అవి విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడైతే మనకి పిఆర్సీ 2023 12వ పిఆర్సీ టైం అప్పుడు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కనీసం 4 సంవత్సరాలు అయినా సరే పిఆర్సీ కమిటీ వేయలేదు. వేయపోతే పోయింది, కనీసం మనకి ఇంటీరియర్ రిలీఫ్ అనేది 30% ఇస్తే కొంత ఉపశమనంగా ఉంటుంది. కాబట్టి ఆ కమిటీని, పిఆర్సీ కమిటీని వేసి వెంటనే ప్రస్తుతానికి మట్టికి 30% ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఇక్కడ లోకల్గా వచ్చేప్పటికి లోకల్గా ఉన్న వర్కర్స్ అందరికి కూడా సకాలంలో ఇంక్రిమెంట్ చేయట్లేదు, అలాగే నైట్ అలవెన్స్ ఇవ్వట్లేదు, అలాగే వాషింగ్ అలవెన్స్ ఇవ్వట్లేదు. మొన్ననే మేము కమిషనర్కి ఫిర్యాదు చేయగా కొంతమందికి జూన్ నెలలో నైట్ అలవెన్స్ను అలాగే వాషింగ్ అలవెన్స్ ఇవ్వడం జరిగింది. మిగిలిన కూడా ఉన్న బలంగా తక్షణంగా ఇవ్వాలని కోరుతాం. అలాగే యూనిఫామ్ ఇచ్చారు కానీ వాళ్ళకి స్టిచ్చింగ్ ఛార్జ్ ఇవ్వలేదు, తక్షణమే స్టిచ్చింగ్ ఛార్జ్ పెట్టాలని చెప్పి లోకల్ డిమాండ్గా అడుగుతున్నాం. ఈ యొక్క మున్సిపల్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని
అలాగే ఈ ఆప్కాస్ విధానంలో ఉన్నటువంటి కార్మికులంతా కూడా పర్మనెంట్ చేయాలని, ఈ యొక్క ఆప్కాస్లో ఉన్నటువంటి కార్మికుల వయసుని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని గత ప్రభుత్వంలో 14 రోజులు సమ్మె చేసిన సమయంలో ఈ యొక్క ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు మున్సిపల్ కార్మికులకు హామీ ఇచ్చారు. కానీ వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, కానీ ఇప్పటికే ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయలేదు. దీనిలో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దశల వారీగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించు అంతిమంగా రేపు జూలై 7వ తేదీన చెలో సెక్రటరియట్ విజయవాడకి పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఏఐటీసీగా అలుపెరగని పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.